నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇద్దరు కువైటీ పౌరులకు జైలు శిక్ష పడింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం జహరా ప్రాంతంలోని ఆస్తులకు సంబంధించిన ఆస్తి వివరణ సర్టిఫికెట్లను నకిలీ చేసి ఆమోదించినందుకు కువైట్ మున్సిపాలిటీలోని మాజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మరియు ఇంజనీరుకు కువైట్ క్రిమినల్ కోర్టు 4 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇందులో అంతస్తుల సంఖ్య మరియు మొత్తం భూమి యొక్క వైశాల్యాన్ని తప్పుగా పేర్కొన్నారన్నమాట. 2020 మరియు 2021లో జరిగిన ఉల్లంఘనల గురించి కువైట్ అథారిటీ ఫర్ కరప్షన్ నాజహా సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదయ్యింది. ఆస్తులు నిజమైన స్థితిని ప్రతిబింబించని సమాచారంతో సర్టిఫికెట్లు జారీ చేయబడి ఆమోదించబడ్డాయని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ జహరా ప్రాంతంలోని కొన్ని ఆస్తులు అపార్ట్మెంట్లు కావచ్చు, లేకపోతే ఇల్లులు కావచ్చు, అలాగే ఇల్లులు ఉన్నప్పుడు కానీ అపార్ట్మెంట్లు ఉన్నప్పుడు కానీ అంతస్తులను తప్పుగా నమోదు చేయడం, అలాగే భూమికి సంబంధించిన వైశాల్యం ఏదైతే ఉందో దానికి కూడా తప్పుగా నమోదు చేసి సర్టిఫికెట్లను జారీ చేశారని చెప్పి, అంటే వీరు లంచాలు తీసుకొని భూమిని ఆక్రమించేందుకు కొంతమందికి అనుమతి ఇవ్వడం జరిగిందనమాట. కువైట్ అవినీతి నిరోధక శాఖ ఈ కేసును తీసుకుని దర్యాప్తు ప్రారంభించిన తర్వాత ఇద్దరు కువైటీ ఉద్యోగులు నేరం చేశారని చెప్పి, అలాగే వారిని కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు వాళ్లకు 4 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.